హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర అడ్డంగా అపూర్వకి దొరికిపోతూ ఉంటుంది. దాంతో అపూర్వ ఏమే నువ్వు ఆ గగన్గాన్ని ప్రేమిస్తున్నావా అని అపూర్వ నిలదీస్తూ ఉంటే, ఇంకా నీకు సాక్ష్యాలతో సహా చూపించాను కూడా, ఇలా అడుగుతున్న ఏంటమ్మాయి అని గోరింటాకు అంటుంది. నువ్వు కాస్త ఆగు పిన్ని అని అపూర్వ అరుస్తూ, ఏమే నువ్వు ఆ గగన్గాన్ని ప్రేమిస్తూ ఉంటే మీ నాన్న నీ ప్రాణాలు తీసేస్తాడే, నేను చంపేస్తాడే అని అపూర్వ అంటుంది. డాడీ నన్ను చంపిస్తూ ఉంటే గగన్ బావ చూసి ఊరుకుంటాడా ఏంటి? నన్ను బావ కాపాడుకుంటాడు. బావంటే నాకు ప్రాణం, బావంటే నీకు ప్రాణం అని నక్షత్ర చెప్పగానే అపూర్వ వెంటనే నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావటం లేదా? వాడు వస్తున్నది భూమి కోసం, నీ కోసం కాదు. నువ్వేమో నీ కోసమే వస్తున్నాడు అంటూ హడావిడి చేస్తున్నావు. వాడితో పాటు నిన్ను కూడా చంపేస్తాడు. మీ డాడీ ఎక్కడికే నువ్వు వచ్చేది? ఈ గదిలోనే పడి ఉండు అని అపూర్వ అంటుంది. మమ్మీ మమ్మీ నేను కూడా వస్తాను అని నక్షత్ర వెంటపడుతూ ఉంటే, అపూర్వ నక్షత్రం బెడ్ పైన ఒక తోపు తోసేస్తూ ఉంటుంది. వెంటనే డోర్ని క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ డోర్ తీ మమ్మీ అని నక్షత్ర అరుస్తున్నా కూడా అపూర్వ గదిని లాక్ చేసేస్తూ ఉంటుంది. నన్ను డైవర్ట్ చేసినట్లు మీరు బావని డైవర్ట్ చేయలేరు. హాల్ దాకా వచ్చిన బావ నా కోసం ఈ గది వరకు రాలేడా? ఈ గదిలోకి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళలేడా అని నక్షత్ర అంటూ ఉంటుంది. గది వరకు రాలేడా? ఈ గదిలోకి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళలేడా అని నక్షత్ర అంటుంది. నిప్పులో కాలదు, నీటిలో నానదు, అదే మా ప్రేమ అని నక్షత్ర అరుస్తూ చెబుతూ ఉంటుంది. అసలు ఈ నక్షత్ర నీకే నా అమ్మాయి పుట్టింది అని గోరింటాకు అడుగుతూ ఉండటంతో, పిన్ని నువ్వు నోరు మూస్తావా, పద వెళ్దామని అపూర్వ అరుస్తుంది. చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. నిన్ను కాపాడింది మరెవరో కాదు, మా గగన్ అన్నయ్యే అంటూ చర్య చెబుతూ గురి చేసుకుంటూ ఉంటుంది. అందరికీ ప్రేమకి సింబల్ లవ్ గుర్తయితే నా ప్రేమకి మాత్రం నువ్వే సింబల్ అని భూమి మువ్వని చేతిలో పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను ప్రాణాలతో ఉన్నది నా కన్న తల్లిదండ్రుల్ని కలుసుకోవటానికి మాత్రమే అని అనుకునేదాన్ని. కానీ నా జీవిత భాగస్వామిని గెలుచుకోవడానికి, నా ప్రాణాన్ని కాపాడుతూ వచ్చిన నా మూడో ప్రాణాన్ని కలుసుకోవటానికి అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కమ్ముకున్న నా జీవితంలోకి కోటి వెలుగుల సూర్యకాంతితో గగన్ గారు రావటం, దానికి కారణం నువ్వే అని మువ్వకి భూమి చెప్పుకుంటూ ఉంటుంది. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక వస్తువుకి జీవితాంతం రుణపడి ఉండటం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నా దృష్టిలో వస్తువువే కాదు. ప్రాణానికి నాకు ఇచ్చిన నువ్వు ఆయువు అని హద్దుకొని భూమి మురిసిపోతూ ఉంటుంది. నీ వల్ల ఆయన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ ఫిలిం నాకు ఎంత బాగుందో తెలుసా? శీతాకాలంలో చలిలా, వేసవి కాలంలో వెచ్చదనంలో ఆ ఫీలింగ్స్ ఏదోలా ఉంది. చాలా బాగుంది. కలుసుకుంటే చాలు అన్న ఆ పంతం కడదాకా నాతోనే ఉండేలా అదృష్టం నా సొంతం అయింది. దానికి కారణం నువ్వు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఏమీ కాకుండా నువ్వు చూసుకున్నావు. నేను కోలుకోవాలి అన్నట్టు దేవుడికి కూడా మొక్కని ఆయన అమ్మవారి చీర కట్టి ముఖమంతా పసుపు రాసుకొని పూజలు చేశారు. ఇదే కేవలం నా కోసమే అని గగన్ గారు ఎలా చేశారు? అయ్యో, నీకోసం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదిగో ఈ గిఫ్ట్ గగన్ గారు నాకు ఇచ్చారు. మొట్టమొదటి గిఫ్ట్ తెలుసా అని గగన్ ఇచ్చిన లవ్ కపుల్ గిఫ్ట్ని బొమ్మకి చూపిస్తూ ఉంటుంది. ఇది నేను గగన్ గారు, ఇది నేను. ఈ మాట నేను చెప్పలేదు, గగన్ గారే చెప్పారు. చాలా బాగుంది కదా అని లవ్ కపుల్కి భూమి ముద్దు పెట్టుకుంటుంది. ఎక్కువ పొగుడుతున్నానని ఫీల్ అవ్వకు. ఈ రోజు నుండి మీరిద్దరు ఫ్రెండ్స్. మీలాగే మేమిద్దరం కూడా కలిసి ఉండబోతున్నాము. ఆయనతో నా పెళ్ళి అయ్యాక ఆయన నన్ను ఎలా పిలుస్తారు? ఏ తైపక్క, ఏం చేస్తున్నావు? ఆకలితో ఉన్నాను, వచ్చి వడ్డించు అని గగన్ గారు నన్ను ఇలాగే పిలుస్తారు కదా అని భూమి తనకు తానే చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆంటీనైతే ఏ పని చేయనివ్వకుండా అన్ని పనులు నేనే చేస్తాను. మా ఇద్దరు పెళ్ళవ్వగానే మిమ్మల్ని పట్టించుకోనని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. నేను మిమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటాను. కాకపోతే మీ ఇద్దరికంటే మా ఆయన్ని చాలా బాగా చూసుకుంటాను. ఆయన తర్వాతే మిమ్మల్ని. సరేలే, కాసేపట్లో ఆయన వచ్చేస్తారు. మీతో మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది కదా. ఆయనకి నేను అందంగా కనిపించాలి అంటే కాస్త అందంగా రెడీ అవ్వాలి కదా అని బువ్వకి లవ్ కపుల్కి ముద్దు పెడుతూ వాటిని ఎత్తు పెడుతూ ఉంటుంది. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే శారద పూర్ణి కార్లో కూర్చొని వెళ్తూ అందరికీ భూమిని ఎత్తుకుందామని సంతోషంలో ఉంటే, వాళ్ళ సంతోషాన్ని చూసి గగన్ చాలా సంతోషంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో భూమి మంచి హాఫ్ శారీ కట్టుకొని రెడీ అవుతూ అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి, మువ్వ ఏంటి ఈరోజు నీ ముఖం కడిగిన ముత్యంలా ఇంత మెరిసిపోతుంది అని అద్దంలో భూమిని చూస్తూ భూమి వెనకాల నిల్చొని చెర్రి అడుగుతూ ఉంటుంది. నీకు తెలియదా చెర్రి,
నన్ను తీసుకువెళ్ళడానికి శారద అంటే వాళ్ళు వస్తున్నారని భూమి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటుంది. ఏంటి వాళ్ళు వస్తున్నారని నేను బోల్డెంత టెన్షన్ పడుతూ ఉంటే నీకేం అసలు టెన్షనే లేదా అని చెర్రి అంటే రాత్రి నుంచి నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇందాకే నాకు క్లారిటీ వచ్చింది. జరిగేది ఎలాగో జరగక మాననప్పుడు మన నిర్ణయాలు మనం తీసుకోవాలి కదా చెర్రి అని భూమి చెర్రీతో చెబుతూ ఉంటుంది. అర్థం కాకుండా నాలాగే భలే మాట్లాడతావు మువ్వ. అయినా టెన్షన్ నీకెందుకు ఉంటుంది? ఏ టెన్షన్ లేకుండా నువ్వు ఆయనతో వెళ్ళిపోయేదాకా మా అమ్మాయితో నేనే మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను అని చెర్రి అంటాడు. నువ్వే విచిత్రంగా మాట్లాడుతున్నావు చెర్రి. మీ అన్నయ్యతో నువ్వు వెళ్ళిపోవడానికి అని దాని బదులు తాను వెళ్ళిపోవడానికి అని మాట్లాడుతున్నా ఏంటి తను అని భూమి అంటుంది. అన్నయ్యతో నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని చెర్రి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అయ్యో చెర్రికి విషయం తెలియదు కదా అనవసరంగా నువ్వు జారాని అని భూమి మనసు అనుకుంటూ ఉంటుంది. అర్థం అయ్యింది. నేను కాదు తనే అని భూమి చెబుతుంది. నాకు అర్థం అయింది. నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు అంతే కదా. మాటైతే అనేసాను కానీ మా అమ్మయ్యతో మాట్లాడాలి అంటేనే నాకు టెన్షన్గా ఉంది. ఏం జరుగుతుందో ఏమో అని చెర్రి టెన్షన్ పడుతూ వెళ్తాడు. ఏ ఇబ్బంది రాకుండా అంత సవ్యంగా జరిగేలా చూడమ్మా అని భూమి మనసులో వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మామయ్య అది అన్నయ్య వస్తున్నాడు కదా. నైటే తెలిసింది మామయ్య నేను మీతో మాట్లాడేంత వాడిని కాదు. కానీ అన్నయ్య మన ఇంటి అమ్మాయిని ప్రేమించడం తప్ప అన్న దాని గురించి మాట్లాడాలి అని అనుకోవటం లేదు. అన్నయ్య వాళ్ళు కానీ మనం కానీ మాట్లాడుకోవాలి అనుకున్న ప్రతిసారి గొడవ అవ్వడం ఎందుకు మామయ్య? పీస్ఫుల్గా మాట్లాడి ఎందుకు సెటిల్ చేసుకోకూడదు అని చెర్రి చెబుతూ ఉంటే ఏంట్రా మీ మామయ్యకే చెప్పినంత పెద్దవాడివే అయిపోయావా అని అపూర్వ రివాల్వర్ పట్టుకొని వస్తూ ఉంటే అది కాదత్తయ్య అని చెర్రి అంటాడు. అసలు మనకు రావాల్సిన వేలం పాటని తాను పాడుకొని భార్య పేరు మీద టౌన్షిప్ కడతాను అని ఛాలెంజ్ చేసింది ఆ గగన్ గాడు కాదా. అంతేకాకుండా ఈరోజు బొట్టు పెట్టి భూమిని తీసుకొని వెళ్తాను అని మీ మామయ్యతో ఛాలెంజ్ చేస్తాడా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడు అని అపూర్వ అనగానే చెర్రి చాలా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి వింటూ ఉంటాడు. ఆ క్షణంలో పంతం పట్టినవాడు, ఛాలెంజ్ చేసింది వాడు, యాక్షన్ పాడిందే కాకుండా భూమికి బొట్టు పెట్టి తీసుకువెళ్తాను అని ఛాలెంజ్ చేసిందే వాడు అని అపూర్వ మళ్ళీ చెబుతూ ఉంటే బిందు చెర్రి ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు. అలాంటి వాడితో ఇంకా ఏంట్రా పీస్ఫుల్గా మాట్లాడేది అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అంతకుముందు రోజు రాత్రి గగన్ మాట్లాడిన మాటల్ని చెర్రి ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎంతైనా మామయ్య కూతురు కదా అని చెర్రి అనడం, ఎవర్రా ఆయన కూతురు అని గగన్ చెప్పిన మాటల్ని చెర్రి ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇందాకే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర భూమి మాట్లాడిన మాటలన్నీ చెర్రి గుర్తు చేసుకుంటూ ఉంటాయి. అన్నయ్యతో నువ్వేంది మాట్లాడేది అని అనడంతో లేదులే అని భూమి కవరింగ్లు చేసుకోవడం మొత్తం కూడా చెర్రికి గుర్తుకు వస్తూ ఉంటుంది. బావా నిజంగానే వాడు కనుక ఈ ఇంటికి వస్తే ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందే వాడి ప్రాణాలు తీసేసే బావా అని అపూర్వ రివాల్వర్ని శరత్చంద్ర చేతికి ఇవ్వడంతో శరత్చంద్ర గన్నును చూసుకుంటూ ఉంటాడు. అదేంటి అమ్మాయి అల్లుడు గారిని మర్డర్ చేయమని రివాల్వర్ అలా ఇచ్చేశావు అని గోరింటాకు అనడంతో తప్పదు పిన్ని. ఇప్పుడు ఆయన ఆ గగన్ గారిని చంపేయలేడు అనుకో, నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమిస్తుందన్న విషయం ఏనాటికి తెలిసిపోతుంది. అప్పుడు బావ చేతులు నక్షత్ర చస్తుంది. అలా కాకుండా ఆ గగన్ గాడే చచ్చాడే అనుకో, నక్షత్ర ప్రేమ తానంతట అదే చచ్చిపోతుంది అని దాని తర్వాత బావని ఎలాగో ఒక విధంగా విడిపించుకోవచ్చు అని అపూర్వ చెబుతుంది. ఇక చెర్రి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నాన్న అన్నయ్య ప్రేమించింది భూమిక అని అడగడంతో అవునురా అని గగన్